హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు యజమానులతో చర్చించడం అయితే జరిగింది. ఏదైతే వాళ్ళు పెట్టిన రూల్ సంబంధించి చర్చలు అయితే సఫలమయ్యాయి. సో కాబట్టి రేపైతే ఎలాంటి బంద్ లేదు, యథావిధిగా మనకు టీఎస్ఆర్టీసీ బస్సులు అయితే తిరుగుతాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలని పూర్తిగా తెలుసుకుందాము. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మన వీడియోని షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇంకా మనం అప్డేట్లు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అద్దె బస్సుల యాజమాన్యంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని చెప్పేసి టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటించారు. వారంలో సమస్యలు పరిష్కరిస్తాము. అలాగే మనకు రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయి. అలాగే సంక్రాంతి కూడా ఉచిత బస్సుల సర్వీసు ఉంటాయి అని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక బస్సులను కూడా తిప్పుతామని చెప్పేసి సజ్జనార్ వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో జనరల్గా మనకి రేపు బంద్ అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే వచ్చాయి. అలాగే మన ఛానల్లో కూడా లేటెస్ట్ అప్డేట్తో వీడియో అయితే చేశాము. సో బట్ ఏంటంటే మనకు జరిగిన చర్చల వల్ల సో ఫైనల్గా ఒక వారంలో ఈ సమస్యలను పరీక్షిస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే యాజమాన్యంతో చర్చించడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకి వచ్చే సంక్రాంతికి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు కాబట్టి సో తప్పకుండా అందరికీ ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది. అలాగే ఎక్కువ బస్సులు కూడా వేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్. సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.